ఆపరేషన్ సింధూర్ కాస్త పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. భారత త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది ప్రభుత్వం. భారతదేశానికి అస్థిరత సృష్టించడానికి, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి తీవ్రవాదులతో ప్రారంభించినటువంటి చర్యకి ప్రతి చర్య యుద్ధమే అయ్యింది. ఏదైతే తీవ్రవాదుల్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఇక్కడున్న ప్రజల్ని చంపి, మగవాడిని చంపి, ఆడవాళ్ల నుదుటన సింధూరాన్ని తుడిచి వెళ్ళి మోడీకి చెప్పుకోమంటే ఆ విన్నటువంటి మోడీ కొట్టిన దెబ్బ ఉగ్రవాదుల మూలాలని అంతం చేస్తుంటే, ఆ అంతమవుతున్నటువంటి మూలాల తరపున పరిరక్షకులుగా పుట్టుకొచ్చినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక పాలకులు దాడులు చేయడానికి సిద్ధపడితే పొద్దున్నే వచ్చినటువంటి మిస్సైల్స్ని కూల్చిపడేసిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే దానికి సమాధానంగా లాహోర్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పడిగా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూల్చి చూపించింది భారతదేశం. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. మన దేశం మీదకి వరుసపెట్టి మిస్సైల్ అటాక్స్ చేసే ప్రయత్నం చేశారు, యుద్ధ విమానాలతో కూల్చే ప్రయత్నం చేశారు. విమానాల్ని కూల్చేవతలు పడేసాం. JF-17తో పాటుగా F-16 లాంటి యుద్ధ విమానాన్ని కూల్చేసాం. అలాగే వాళ్ళ డ్రోన్స్ను కూల్చేసాం. అలాగే ఎక్కడికక్కడ ఇంటర్సెప్ట్ జరుగుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా ఇప్పటిదాకా కూడా అఫెన్స్ డిఫెన్స్ ఈ రెండింటి సిస్టమ్ నుంచి ఒక వార్ని ప్రకటించేసినట్టయింది. త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు నరేంద్ర మోడీ. రాజ్నాథ్ సింగ్ CDS తో పాటుగా అజిత్ దోవల్ వీళ్ళందరూ మీటింగ్ తర్వాత పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ ఇచ్చి గోయే హెడ్ అనగానే ఒక్కసారిగా త్రివిధ దళాలు విరుచుకుపడుతున్నాయి. కరాచీ పోర్టు మీద పాకిస్తాన్లో విరుచుకుపడుతున్నది నేవీ INS విక్రాంత్ బూడిద చేసి పడేస్తోంది అక్కడ కరాచీ పోర్టుని. అదే సందర్భంలో లాహోర్, పెషావర్ ప్రతి చోట బాంబుల్ని పేల్చవతలు పడేస్తున్నారు. అక్కడ భారత ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది, పూర్తి స్థాయి దాడులు చేస్తుంది. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో మన సైన్యం దూసుకు వెళ్తోంది. ఒక్కసారిగా అవతల నుంచి వచ్చేటటువంటి పాకిస్తాన్ సైన్యానికి తుదముట్టించేందుకు సిద్ధపడుతోంది. అన్ని వైపుల నుంచి భారత్ ఇక పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడిపోయింది. ఇది ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడేలా చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి అని చెప్పేసి రహస్యంగా బంకర్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.